138వ మేడే దినోత్సవ సందర్భంగా హైదరాబాద్లోని ఐఎఫ్టీ కార్యాలయం మార్క్స్ భవన్లో జెండావిష్కరణ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం. ఐఎఫ్టీయు జిందాబాద్. మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మాకర్ను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మికులారా ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ మన్మేష్ ఎస్ఎల్ పద్మలు మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మిక రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 138వ మేడే జెండా ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఆవిష్కరిస్తున్నది. ముఖ్యంగా భారతదేశంలో ఈ మేడే యొక్క ఆశస్తాన్ని మరింత కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆనాడు సాధించుకున్నటువంటి హక్కుల్ని, చట్టాలని ఈనాడు 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం అన్నింటినీ వెనక్కి నెడుతున్నది, అన్నింటినీ తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, కొత్త చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా 8 గంటల పని విధానం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని కూడా తొలగించి ఈరోజు 12 గంటల పని విధానం తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. పోరాడి సాధించుకున్న 29 రకాల చట్టాలని 4 కోడ్లుగా మార్చి యాజమాన్యానికి అనుకూలంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది. అంతేకాకుండా ఈరోజు వాస్తవానికి ప్రపంచంలో మనిషి యొక్క పని గంటలు తగ్గించాలని స్ట్రగుల్ నడుస్తున్నది. ఎందుకంటే మెకనైజేషన్, యంత్రాల యొక్క అభివృద్ధి, వీటి కారణంగా 8 గంటలని 6 గంటలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అనేక దేశాల్లో మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మన దగ్గర మాత్రం 8ని 12 చేసే పరిస్థితి ఉందంటే ఇది ఎలాంటి ప్రభుత్వాలు మనం అర్థం చేసుకోవాలి. వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. 8 గంటలని తిరిగి మనం సాధించుకునే వైపుగా మారుతున్న పరిస్థితుల్లో మానవుడు 6 గంటలు పనిచేసేటట్టుగా కూడా వ్యవహరించేటట్టుగా ప్రభుత్వాలు చట్టాలు చేసే వైపుగా మనం ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో యజమానులకు అనుకూలంగా, కార్పొరేట్లకు అనుకూలంగా, బహుళ ప్రాజెక్టులకు అనుకూలంగా ఈ యొక్క పని గంటల్ని మారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని యావత్ కార్మిక వర్గం వ్యతిరేకించాలా. ముఖ్యంగా దేశంలో ఉండే 50 కోట్ల కార్మిక వర్గం ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉన్నది. ఇందులో మన ఐఎఫ్టీయు కూడా అగ్రభాగాన నిలబడి ఈ యొక్క పోరాటాలని కొనసాగించాలా. రాబో రోజుల్లో ప్రభుత్వాలు ఏవి చేసినా వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని అంతా ఐక్యం చేసి ఈ యొక్క మేడే స్ఫూర్తిగా మన పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కండి.